హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో బేబీ రాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను తీసుకొని రాకర్ ఒక ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. బేబీకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాని గురించి అని నేను రివ్యూ ఇద్దాం అనుకొని ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో కొంతమంది బేబీస్కైనా యూజ్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అనేది, అందుకని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఈ బేబీ రాకర్ అనేది ఇన్ఫాంట్స్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. సో క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది అండ్ చాలా బాగా యూజ్ కూడా అయ్యింది. ఒక 3 to 4 months బేబీస్ నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. సో నేనైతే ఇదైతే హాల్లో అలా పెట్టేసి దీని మీద పెట్టేసి హాల్లో పెట్టేసి బాబుని సో నేను వర్క్ చేసుకుంటాను అండ్ కిచెన్కి తీసుకెళ్ళిపోయి కిచెన్లో పెట్టుకుంటాను. సో ఇదైతే చైర్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ రాకర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో నేను వచ్చేసి బేబీ రాకర్ అనేది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి టాయ్ బార్ ఒకటి వచ్చేసింది అండ్ దీనికి ఒక 3 టాయ్స్ కూడా వచ్చాయి అండ్ మధ్యలో ఉన్న టాయ్కి మ్యూజిక్ కూడా వస్తుంది. అంటే ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే పిల్లలు పడుకుంటే చేతికి తగిలేలాగా కంఫర్టబుల్గా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఈ పైన కవర్ కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకొని వాష్ చేసుకునేలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లిప్ కూడా ఇచ్చారు, ఆ పిల్లల్ని కూర్చోబెట్టి దానికి మంచిగా కూర్చోబెట్టి క్లిప్ లాగా పెట్టేయచ్చు, కింద పడిపోతారనే భయం కూడా లేదు. అండ్ మనకి ఒక పిల్లో కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వైబ్రేషన్ లాగా ఒక బటన్ ఉంటుంది, అది వైబ్రేషన్ కూడా వస్తుంది బటన్. అండ్ ఇక్కడ కింద క్లిప్ వచ్చి ఉంటుంది, దాన్ని తీసి మనము పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము చైర్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఇది వెనకాల పుష్ చేస్తే మనము రాకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 అనమాట. అండ్ మనకి ఇది ఇక్కడ చూసారు కదండి, బటన్ ప్రెస్ చేస్తే మనకు వైబ్రేషన్ వస్తుంది. సో దాని బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇస్తారు, వేసుకోవాలి మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్లో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ ఇది ప్రెస్ చేసి మనము ఈ టాయ్ బార్ తీసేయచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. అండ్ ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేస్తే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఇది చూడండి, ఇలా వెనకలకి పెడితే వెనకనేస్తే ఇలా మనము రాకర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇందులో మా బేబీని వేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగా మనం ఇది కూర్చోబెట్టి తినిపించచ్చు, పాలు తాగిపించచ్చు. సో ఇలాగా ఆడుకున్నప్పుడు ఇలా రాకర్ లాగా యూజ్ చేయొచ్చు. సో పిల్లలు ఇందులో ఆడుకుని కూడా పడుకోవచ్చు. మా బాబు అయితే ఆడుకుని ఒక్కొక్కసారి అలా పడుకుండిపోతాడు కూడా. సో ఈ రాకర్ వచ్చేసి అప్ టు 18 kgs వరకు మనకు వెయిట్ కెపాసిటీ కూడా ఉంది. సో ఈ రాకర్ అనేది అయితే నా బేబీకి అయితే చాలా బాగా యూజ్ అయింది. ఆల్మోస్ట్ 1 month నుంచి వాడుతున్నాను. సో నాకు నచ్చింది కాబట్టి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఈ ప్యాకేజింగ్ అయితే పార్ట్స్లో వస్తాయి, మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. దానికి సంబంధించిన బుక్, టూల్స్ అవన్నీ ఇస్తారు, దాన్ని చూసుకుంటూ మనము ఫిక్స్ చేసుకోవచ్చు ఈజీగానే. సో ఆ బుక్ చూసి కూడా అర్థం కాకపోతే మనము వీడియోస్ చూసుకుంటూనే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.